నమస్తే. ప్రస్తుతం మనము రవీంద్ర భారతిలో ఉన్నాము. రవీంద్ర భారతిలో రేపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. సో గతంలో కొన్ని రోజుల నుంచి కూడా విగ్రహ ఆవిష్కరణ చేయొద్దంటూ అడ్డుకున్నటువంటి తెలంగాణ షాంగ్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపటి ప్రోగ్రాంకి సంబంధించి వాళ్ళ నిరసన తెలియజేయడానికి అయితే రవీంద్ర భారతికి వచ్చారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడికి అంతా కూడా వచ్చారు. ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రేపు సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే సినీ ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ విగ్రహానికి సంబంధించి. బట్ పృథ్వీరాజ్ గారు మాత్రము, అదేవిధంగా తెలంగాణ శ్యామ్, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా మేము గతంలోనే చెప్పాము, ఆంధ్ర పాలకులకు సంబంధించి ఆంధ్రాల వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలను రవీంద్ర భారతిలో పెట్టొద్దంటూ గతంలోనే వాళ్ళు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. సో పృథ్వీ గారు, అంటే ఏంటి ప్రధానంగా పోలీసులతో మీరు మాట్లాడారు, కేవలం నిరసన అంటున్నారు, ఎట్లుండబోతున్నారు? అదే ఇప్పుడు కులగొడతానికి ఏం రాలేదు. గవర్నమెంట్ రేపటిదాకా అవకాశం ఇస్తున్నాం, చెప్తాము వాళ్ళకు, చెప్పే కాడికి చెప్తున్నాం. మేధావులందరూ మొత్తం రచయితలు, కవులు, కళాకారుల గుండె మీద కాలు పెట్టినట్టు చేస్తున్నాడు మరి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి. ఇక పిలిచారట, వాళ్ళని పిలిచి తెలంగాణలో ఉన్నటువంటి కల్చరల్ అడ్డాను, ఇది మరి ఒక ఆంధ్ర సమైక్యవాద వాళ్ళ అడ్డా తయారు చేసేందుకు చేస్తున్నటువంటి భాగంలోనే ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా. దానికి మేము ఇక్కడికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి కదా అని ఆల్రెడీ. ఎవరికి ఇస్తారు రిప్రజెంటేషన్? ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ సార్, కానీ ఆయన ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాడు. టెలిఫోన్ చేసి మామూలు చేస్తే ఉంటారు ఎవరెవరో అక్కడైతే ఇచ్చిపోండి అని చెప్పని. ఇప్పటికి కూడా లాస్ట్ మినిట్ వాళ్ళు ఏమన్నా నిర్ణయం అటు ఇటు ఏమన్నా వెనకకు తీసుకుంటారేమో అని చెప్పని ప్రయత్నం జరుగుతూ ఉన్నది మా తరఫుకి వెళ్ళి. 1 వీక్ బ్యాకే పెద్ద ఎత్తున మీరంతా కూడా విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చర్చనీయాంశంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. బట్ ముఖ్యమంత్రి దాకా అంశం పోలేదంటారా? పోయింది, కొద్దిగా దున్నపోత మీద వాన పడ్డట్టు ఉన్నట్టున్నది. చూద్దాం మరి ఏమన్నా తోకనన్నా అటు ఇటు అంటదో లేదో చూద్దామని చెప్పని చూస్తున్నాం. ఆఖరి మినిట్లా చూద్దాం. ఇక కాకపోతే ఏమవుతుంది, అన్నీ వాళ్తాయి, పురుగులు అవుతాయి, ఆయనకు వాళ్తాయి, బీమారి వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది. మరి ఇక ఈ డేట్ అయినా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ హైకమాండ్ కూడా. వాళ్ళకి ఏమైనా సోయి ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించింది. ఇలా ఏంటంటే గ్రామాలల్లో పంచాయతీ ఎలక్షన్ దుడి చేయబట్టి కొద్దిగా అటు ఇటు ఉన్నది, కానీ ఏం కాదు. అయినా కానీ ఇది పెడితేనే ఉన్నారు కదా, పెట్టినప్పుడు చూద్దాం. ఇప్పుడు లాస్ట్ మినిట్ కాదు, మా ప్రయత్నం అయితే మేము చేయాలి కదా. ఆవిష్కరణ రేపు అయితే జరుగుతుంది అంటున్నారు. అడ్డుకుంటారా, నిరసన తెలియజేస్తారా, లేకపోతే ఆవిష్కరణ జరిగిన తర్వాత ఏమైనా పోరాటం చేస్తారా? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇదంతా తెలుస్తున్నది కదా. మేము లాస్ట్ మినిట్ వరకు మేము చేసేదంతా చేస్తూనే ఉన్నాం కదా. చాలామంది పెద్ద మనుషులు కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటారే ఇంత అన్యాయమా అని చెప్పని వాళ్ళు కూడా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆయనకు చాలా సన్నిహితులు, అతి సన్నిహితులు అయినటువంటి చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడి ఆయనకు చెప్పే ప్రయత్నం చేసిర్రు. కానీ మొండ్యోడు, ఇంటలేడు, మూర్ఖత్వంలోకి పోతున్నాడు. మూర్ఖత్వంలో పోతే జనం బుద్ధి చెప్తారు అంతే. రేపటి పరిణామాలు ఎట్లుండబోతున్నాయి ఆవిష్కరణ తర్వాత మీ కార్యాచరణ? చూస్తాం కదా, మీరు చూస్తారు కదా, జనాలు చూస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు అదంతా. మేము చెప్పేది చెప్తున్నాం, గాంధేయ మార్గంలో మేము వచ్చి చేసే కాడికి చేస్తున్నాం, చెప్పే కాడికి చేస్తున్నాం. తర్వాత ఏమైతే మాకు పోలీసులు భారీగా మోహరించారు, ఒక వెహికల్ని కూడా తెప్పించారు. మీరు చూస్తే 10 మంది కూడా లేరు మరి పట్టుమని. 10 ఎందుకు, మేము 50 మంది ఉన్నాం, లెక్క పెట్టుకో. 10 మంది ఎందుకు లేం? అరే నువ్వు ఆంధ్ర సపోర్టర్ ఉన్నట్టున్నాయిందే, ఆంధ్ర పాలకుల సపోర్టర్ ఉన్నట్టున్నావు. అంత పెద్ద వెహికల్ తెచ్చి మీరేమో మంది తక్కువ. గుర్తుపెట్టుకో, ఒక్కొక్కరు 100 మంది సైన్యం ఈడ, ఇది కూడా గుర్తుపెట్టుకో. వాళ్ళు పాపం నౌకరి జీతాల గురించి చేస్తారు, ప్రభుత్వం గురించి చేస్తారు. మేము అన్ని వదిలేసి ఈ గడ్డ ఆత్మాభిమానాన్ని రక్షించేందుకు వచ్చినాం మేము. ఓకే, ఇవేం చేస్తారు? రేపటికి ఏమైనా పిలుపునిస్తారా? రేపటికి ఏమైనా విగ్రహావిష్కరణ జరుగుతుంది కదా, తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకించిన వాళ్ళకి ఏమైనా పిలుపునియదలుచుకున్నారా ఈ వేదికగా? ఆల్రెడీ మేము చెప్పే కాడికి అన్నీ చెప్తూనే ఉన్నాం, జనం పోయే కాడికి పోతూనే ఉన్నది. ఆర్టికల్ రాస్తూనే ఉన్నారు. మా కే శ్రీనివాస అసొంటోళ్ళు కావచ్చు, మీ అడ్వైజరీ కమిటీ మా పసునూరు రవాణా కూడా రాసిండ్రు. ఇట్లా చాలామంది, ప్రతాప్ రెడ్డి అన్న రాసిండ్రు, తర్వాత మన ఎవరెవరో చాలామంది, రఫీ వాళ్ళు రాసిండ్రు, జూకండి జగన్నాథం గారు రాసిండ్రు, టంకశాల అశోక్ గారు రాసిండ్రు, ప్రేమరాజు గారు రాసిండ్రు, అందరు చాలామంది, స్కై బాబా చాలామంది రాస్తూనే ఉన్నారు, స్పందిస్తూనే ఉన్నారు. అందరికన్నా ఏంటంటే మా ఈవెన్ జయదిరి తిరుమలరావు సార్ కూడా దాంట్లో రాస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఫేస్బుక్ యుద్ధం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే కవులు ఉన్నారో, కళాకారులు ఉన్నారో, మెజారిటీ ఒపీనియన్ మేకర్స్ మొత్తం, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్ అయితే ఇక్కడికి వచ్చి చెప్పులు మెడకేసిపోతా అనేది చెప్పే. ఆయన గౌరవించినటువంటి 9 మందిలో ఒకరు, ఆయన కూడా పెద్ద మనిషి కూడా వచ్చి చెప్పేయండు. సో ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, జనంకు తెలుస్తుంది కదా, తెలుస్తుంటుంది. అంటే ఎంత అన్యాయానికి పసిగట్టిండ్రు అనేది
వాళ్ళు జనం అయితే చూస్తూనే ఉన్నారు. అది జరుగుతుంది, ఏం జరుగుతుందో జరుగుతుంది. రైట్, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యం ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వస్తారు, దీన్ని వ్యతిరేకిస్తారంటూ పృథ్వీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. సో ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి నిలిపివేయాలి, ఆపేయాలంటూ ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. భారీ స్థాయిలోనే పోలీసులు అయితే రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం స్టాచ్యూ దగ్గర అయితే వీళ్ళంతా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఒక వెహికల్ కూడా వచ్చింది, మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పోలీసు వెహికల్ వచ్చింది, బట్ ముందస్తుగా ఏమైనా ఆందోళన జరగవచ్చు, ముందస్తుగా ఏదైనా దాడులు నిరసన జరగవచ్చు అన్నటువంటి ఆలోచనతో అయితే పోలీసులు భారీగానే ఇక్కడికి మోహరించినటువంటి పరిస్థితి. బట్ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఈ ప్రొటెక్షన్ చేయడానికి నిరసన చేయడానికి వచ్చినటువంటి పృథ్వీరాజు కావచ్చు, శ్యామ్ కావచ్చు, వీళ్ళంతా శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాము, ఎటువంటి దాడులు చేయము, ఎటువంటి ఇబ్బందికి మేము గురి చేయం, గొడవలు కూడా క్రియేట్ చేయం, కేవలం శాంతియుతంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటూ వాళ్ళు రవీంద్ర భారత్ ఉన్నటువంటి డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో. మరి శాంతియుతమైనటువంటి నిరసన తెలియజేసి వెళ్తారా, లేకపోతే ఏదైనా ఆందోళన చేసేటువంటి అవకాశం ఉందా, ఏం జరగబోతుంది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, రవీంద్ర భారత్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.